హలో అండి, హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా నేను చేసిన చాక్లెట్స్ని చూపించాను, నేను ఎంత మంచిగా ర్యాప్ చేశాను అదంతా చూపించాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్గా మా నాన్నగారు, మా మావయ్య గారి దగ్గర నుంచి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇవాళ ఇంకా మంచి ప్రొడక్ట్స్లో మేము ముందరికి వచ్చాను. ఎప్పుడైతే బేబీ సెరమనీ బాయ్ కానీ గర్ల్ కానీ ఉన్నప్పుడు వీ కెన్ క్రియేట్ లైక్ దిస్. ఇలా ఒక బాక్స్తో చేసుకోవచ్చు. అండ్ లోపల కూడా స్టిక్కరింగ్ కూడా చూడండి ఒక్కసారి. ఇట్స్ ఏ బాయ్, పర్ఫెక్ట్గా ర్యాప్ చేసి నీట్గా ఉంటుందండి. ఇది గర్ల్కే కాదు, ఇది బాయ్కే కాదు, గర్ల్ అయినా లేకపోతే జెండర్ రివీల్ ఫంక్షన్స్ అట్లా చేసుకుంటాం కదా, దానికైనా మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. దీన్ని చిన్నగా చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కావాలన్నా చేసుకోవచ్చు. సో ఇంకొక మంచి సూపర్ కాన్సెప్ట్ నా ఓన్ ఐడియాతో వచ్చానండి. మనం చాక్లెట్ ఓకే, ఇప్పుడు దాకా నేను చేసిన చాక్లెట్ ఏంటి, కంటికి హ్యాపీనెస్ ఇచ్చేలాగా, మనసు తిన్నగానే టేస్ట్ బాగుండేలాగా, ఎమోషనల్ టచ్ ఉంటుంది కాబట్టి హార్ట్తో కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేశాను కదా. ఇవాళ చూడండి, రీయూజింగ్ ఐడియా అన్నమాట. మనం చాక్లెట్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. నెక్స్ట్ చాక్లెట్ తినేసాక కూడా మనం ఎవరైతే ఇద్దాం అనుకుంటామో వాళ్ళ ఫోటో ఇలా పెడితే చక్కగా చాక్లెట్ చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఈ ఫోటోతో ఒక మెమరీ రిలేట్ అయి ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ వీ కెన్ రిప్లేస్ ఇట్ అండ్ యూజ్ ఇట్ యాజ్ ఏ ఫోటో ఫ్రేమ్. చూసారు కదండి పాప ఫోటో, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ ఫోటోకి చాక్లెట్కి సంబంధం లేదు, ఇది ఎడిబుల్ చాక్లెట్ కాదు. మన పాప ఫోటో కానీ ఏదైనా ఫోటో ఉంటే తినడానికి అంత ఇష్టపడం కదా, ఇది ఫోటో ఫ్రేమ్, ఇది విడిగా ఫోటో ఫ్రేమ్ లాగా వాడేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ప్యారిస్ చాక్లెట్, మీరు ఆల్రెడీ చూసారు కదా, ప్యారిస్ థీమ్తో చాక్లెట్, ఇది ప్యారిస్ థీమ్ చాక్లెట్. సో నా రెండు కాన్సెప్ట్స్ మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. నేను ఇంకా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు దాకా నా వీడియోస్లో అన్నిట్లో చెప్పాను కదా, మన ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి, చిన్న చిన్న ఫియర్స్ని వదిలేసుకోవాలి, మంచి ఫియర్స్ని ఉంచుకోవాలి అని. ఇవాళ దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానంటే, ఐడెంటిటీ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి మాట్లాడుతున్నా అండి. మనకి ఎప్పుడైనా ఫియర్స్ వచ్చినప్పుడు మనం వీ లుక్ అపాన్ టు అవర్ పేరెంట్స్. అరే మన డాడీ అంత కష్టపడ్డారు, మన మావయ్య గారు అంత కష్టపడ్డారు, మనం ఇంత చిన్నదాన్ని దాటలేమా అని అనుకుంటాం కదా. సో రేపొద్దున ఇప్పుడు కమింగ్ జనరేషన్ విల్ లుక్ అప్ టు అస్. వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ పేరెంట్స్, మనం ఎట్లా మన పేరెంట్స్ని తలుచుకుంటామో వాళ్ళు మనల్ని తలుచుకుంటారు. సో వాళ్ళ కోసమైనా మనం ఒక స్టెప్ ధైర్యంగా ముందరికి వేయాలి. ఓకేనా అండి, బాయ్.